రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినా, సిగ్నల్ జంపు చేసినా, హెల్మెట్ లేకున్నా ట్రాఫిక్ పోలీసులు టక్కున ఫోటోలు కొట్టి చలాన్లు పంపేది. ఒకళ్ళ బండి దొరికి కట్టాల్సిన చలాన్లు వేలల్లుంటే అందులో సగం కట్టేదాకా బండి ఇడవకపోయేది. ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించనోళ్ళ తోలు తీస్తానికి ట్రాఫిక్ పోలీసుల షేకింగ్లు సరే. అయితే ముంగట గివన్నిటికీ టాటా చెప్పి ఇంకో కొత్త ఇక్మత్ చేయబోతుందట సర్కారు. లోకం పోకడ తగ్గట్టే సర్కారు కూడా ఇచ్చంతరమైన పోకడ పోతుంది కదా. ఇన్నొద్దులు టక్కర్లు తగ్గియాలని చెప్పి పోలీసులు రోడ్ల మీద చెమట తీస్తురు కదా. ఓగా పీకులాట తతంగం వద్దని చెప్పి ఇప్పుడు కొత్త ఇకమత్ తీసుకురాబోతున్నారు. అంటే ఇంత మునుపు లెక్క పోలీసులు ఫోటోలు తీసుడు, చలాన్లు రాసుడు, పట్టుకునుడికి ఇవేమి ఉండవు. కొత్తగా తెస్తున్న నెంబర్ ప్లేట్ స్కాన్ ఇకమత్కు టెక్నాలజీ లింక్ చేస్తారట. గంతే. దాంతోని రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసినా, హెల్మెట్ లేకున్నా, ఫోన్ మాట్లాడకుండా బండి తోలినా, సిగ్నల్ జంప్ చేసినా, ఏదైనా కానీ డిజిటల్ వార్నింగ్లు మన ఫోన్ నెంబర్లకు, మెయిల్ ఐడీలకు వస్తాయి. అట్లా 5 మాటల ట్రాఫిక్ రూల్స్కు తొర్ర పెడితే కథం. మైనస్ పాయింట్లు కలుపుకుంటా మొదలు లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. ఒకవేళ చేసిన ఉద్దారకం గట్టిగుంటే రద్దుగిన. అటెనక కొత్త లైసెన్స్ తీసుకోవాలంటే మళ్ళా పెద్ద కథ. ఎందుకంటే లైసెన్స్ ఇచ్చే తారీఖు ఇప్పుడు పాత రోజుల్లో లెక్క లేదు. బండి తోలాలే, పరీక్షలు పాస్ కావాలి. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే ఇన్నొద్దులు రోడ్ల మీద పోలీసులు చలాన్లు కొడితే బతిలాడో బామాడో కొందరు తీపిచ్చుకుందరు. ఈ కాంచి అదిగిన ఉండదు. ఒక్క పాలి మైనస్ పాయింట్ వేసిందంటే కథం, ఇక కర్మ కాలినట్టే. అందుకే రోడ్ల మీద ట్రాఫిక్ పోలీసులకు ఎసొంటి సంబంధం లేని ఈ టెక్నాలజీని తెస్తుందట సర్కారు. ఏదేమైనా రోడ్ల మీద ఎట్లవైనా నడుస్తుంది. నాకు ఆ లీడర్ తెలుసు, ఈ లీడర్ తెలుసు, ఒక్క మాట చెప్పిస్తే ఇష్టపెడతారు అనే ముచ్చట్లన్నీ బంద్ చేయాల్సిందే అని అంటారు అధికారులు. మరిగా దీన్ని ఎప్పటికించి పురాగా బందోబస్తు చేస్తారో ఏమో చూడాలిగా.